ఈరోజు మనం పైథాన్‌లో ఉన్నటువంటి ఇన్‌పుట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఇన్‌పుట్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇదొక బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే రెడీమేడ్ ఫంక్షన్ లాంటిదనమాట. అంటే మనం దాన్ని జస్ట్ యూజ్ చేసుకొని మనం కోడ్ రాసుకుంటాం. ఎక్స్‌ట్రాగా మనం వాటిల్ని డిఫైన్ చేయాల్సిన అవసరం ఉండదు. రైట్. అటువంటి వాటిల్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటాం. అండ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం యూజర్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇన్‌పుట్ అనేది రీడ్ చేయాల్సొస్తుందో, ఆ పర్పస్ కోసం ఈ ఇన్‌పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇన్‌పుట్ ఫంక్షన్ అనేది ఔట్‌పుట్‌ని ఆల్‌వేస్ స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే రిటర్న్ చేస్తుంది. రైట్? సింటాక్స్ చూడండి. వర్బల్ ఈక్వల్ టు ఇన్‌పుట్ వితిన్ ద పారాంథసిస్ డబుల్ కోట్స్ ఎంటర్ సంథింగ్. సో, ఇక్కడ ఎంటర్ సంథింగ్ అనేది ఒక ప్రాంప్ట్ లాంటిదనమాట. రైట్? అంటే మనం లైక్ ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ ఏజ్ సంథింగ్ ఎనీథింగ్ మనం యూజర్ దగ్గర నుంచి అడగడానికి మనం ఇచ్చేటువంటి దాన్ని మనం ప్రాంప్ట్ అంటున్నాం. రైట్? ఒక ప్రాబ్లమ్ చూద్దాం రండి. ఆస్క్ యూజర్ నేమ్. రైట్? సో, నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ వితిన్ ద పారాంథసిస్ ఎంటర్ యువర్ నేమ్. సో, నేమ్ అనేది ఇక్కడ వేరియబుల్ నేమ్. రైట్? అండ్ ఈక్వల్ టు అసైన్‌మెంట్ ఆపరేటర్. రైట్? అండ్ ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేసి మనం ఇక్కడ ప్రాంప్ట్ ఏం రాసామంటే ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి రాసామనమాట. సో, యూజర్‌ని అడుగుతున్నాం. మీ నేమ్‌ని ఎంటర్ చేయండి అనేసి. యూజర్ ఎప్పుడైతే ఎంటర్ చేసిన దాన్ని ఈ ఇన్పుట్ ఫంక్షన్ రీడ్ చేస్తుందో, అప్పుడు మనం ప్రింట్ ఫంక్షన్ తోటి వెల్కమ్ అండ్ నేమ్‌ని ప్రింట్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో అది ఏం డిస్‌ప్లే చేస్తుంది? ఇక్కడ యూజర్ దగ్గర నుంచి ఏదైతే డేటా మనం స్టోర్ చేసి పెట్టుకున్నామో వేరియబుల్‌లో అది ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది. రైట్? అండ్ ఇప్పుడు కన్వర్ట్ ఇన్పుట్ టు ఇంటీజర్. రైట్. ఇంతకుముందు మనం స్ట్రింగ్ తీసుకున్నాం. లైక్ నేమ్ ఎంటర్ చేయమని అడిగాం. అది స్ట్రింగ్. ఇప్పుడు ఏజ్ ఎంటర్ చేయమని అడుగుతున్నాం. రైట్. ఇప్పుడు ఏజ్ అనేది నంబర్. రైట్. కానీ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది? స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే రిటర్న్ చేస్తుంది కదా! సో, అప్పుడు మనం 25 ఆర్ సంథింగ్ ఏ నంబర్ ఎంటర్ చేసినా అది స్ట్రింగ్‌లోనే తీసుకుంటుంది. అంటే వితిన్ ద డబుల్ కోట్ ఆర్ సింగిల్ కోట్ అలానే తీసుకుంటుంది. సో, ఇప్పుడు దాన్ని మనం నంబర్ ఫార్మాట్‌లో మార్చడం కోసం ఇంట్ అనేటువంటి ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాం. రైట్? ఏజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ వితిన్ ద పారాంథసిస్ ఇంట్ ఎంటర్ యువర్ ఏజ్. సో, ఇక్కడ మనం ఎంటర్ చేసినటువంటి ఏజ్ అనేది ఇన్పుట్ రీడ్ చేస్తుంది. అండ్ ఆ ఇంట్ ఫంక్షన్ అనేది ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. దెన్ మనం ఏం చేస్తున్నామంటే ఏజ్‌ని ప్రింట్ చేస్తున్నాం. ఈ వేరియబుల్‌లో స్టోర్ అయ్యేటువంటి ఏజ్‌ని. అండ్ నెక్స్ట్ మనం ఇంకొకటి కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ మన ఏజ్ ఎంతొస్తుంది అని చేయాలి అంటే, మనం ఏజ్ ఏదైతే మనం వేరియబుల్ తీసుకున్నామో స్టోర్ చేసిన డేటా ఏదైతే ఉందో దానికి +1 అనేసి మనం పెడితే అది నెక్స్ట్ ఇయర్ మనకి ఎంత ఏజ్ వస్తుందనేది అది చూపిస్తుంది. మనం టైప్ కన్వర్షన్ అనేది ఎందుకు చేయాలి? రైట్. ఒక పాయింట్ నేను చెప్పాను. ఇన్పుట్ అనేది ఆల్‌వేస్ స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే ఉంటుంది. అది బై డిఫాల్ట్. కానీ మనం మ్యాథ్ కన్వర్షన్స్ గానీ, లేకపోతే ఇంకేదైనా ఆహ్, కన్వర్షన్స్ లైక్ సెల్సియస్ నుంచి, ఫారెన్ హీట్ నుంచి ఇట్లాంటి ఏదైనా కన్వర్షన్స్ గానీ ఉన్నట్లయితే గనక మనకి వాల్యూ అనేది ఏం చేయాలి? ఇంటిజర్ ఫార్మాట్‌లోనే, ఫ్లోట్ ఫార్మాట్‌లోనో కావాలి. రైట్? నంబర్ ఫార్మాట్‌లో కావాలి. సో, దానికోసం మనం కంపల్సరీగా కన్వర్షన్ అనేది తీసుకోవాలి. టైప్ కన్వర్షన్ అనేది చేయాలన్నమాట. రైట్? ఇప్పుడు నార్మల్‌గా ఇక్కడ ఇంట్ లేకోకుండా నేను 25 అని ఇన్పుట్ ఫంక్షన్ తోటి ఇచ్చాననుకోండి. అదేం చేస్తుంది? ఇలా స్ట్రింగ్ ఫార్మాట్‌లో తీసుకుంటుంది. కానీ ఇప్పుడు నేను ఎంటర్ చేసిన దాన్ని ఇంటిజర్ ఫంక్షన్‌ని యూజ్ చేసుకున్నాను కాబట్టి, ఆ నార్మల్ వాల్యూ 25 కింద మనకి నంబర్ ఫార్మాట్‌లో ఇస్తుంది. అలా మనం టైప్ కన్వర్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్. మనం 2 స్ట్రింగ్స్‌ని
కంకాటినేట్ చేసి ఒకే స్ట్రింగ్‌లా చేయాలంటే ఏం చేయాలి? సో, ఇక్కడ నేను ఒక ఫస్ట్ వేరియబుల్ తీసుకున్నాను. దాని ఇన్‌పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని యూజర్ దగ్గర నుంచి ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ తీసుకుంటున్నాను. అండ్ లాస్ట్ నేమ్ అనేటువంటి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానిలో కూడా యూజర్ దగ్గర నుంచి లాస్ట్ నేమ్ అనేటువంటి డేటాను నేను తీసుకుంటున్నా. ఇప్పుడు నేను దీన్ని ఫుల్ నేమ్‌ని ప్రింట్ చేయడం కోసం నేను ఏదైతే తీసుకున్నానో ఫస్ట్ అండ్ లాస్ట్ వేరియబుల్స్ మధ్య ఈ ప్లస్ అనేటువంటి దాన్ని యూజ్ చేశాను. ప్లస్ అనేటంటే కాంకాటినేషన్ సింబల్ అన్నమాట. రైట్? ఈ సింబల్ చేశాను. అండ్ ఇక్కడ డబుల్ కట్స్ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నాను అంటే ఒక స్పేస్. రైట్? మన ఫస్ట్ నేమ్‌కి, లాస్ట్ నేమ్‌కి కూడా మధ్యలో ఒక స్పేస్ కావాలి కదా! సో, ఈ స్పేస్ కనుక యూజ్ చేయకపోతే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే కలిపొచ్చేస్తుంది. అందుకని కోసం మనం స్పేస్ యూజ్ చేసాం. రైట్? ఇప్పుడు మనం ఓవరాల్‌గా ఏం నేర్చుకున్నామో సమ్మరీ చూద్దాం. ఇన్‌పుట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే కీబోర్డ్ నుంచి ఇన్‌పుట్‌ని రీడ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అండ్ ఈ ఆల్వేస్ ఇన్‌పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే రిటర్న్ చేస్తుంది. మనం ఏదైనా నంబర్స్‌ని గనక తీసుకున్నట్లయితే దాన్ని ఇంట్ అండ్ ఫ్లోట్ ఫంక్షన్స్‌ని తీసుకొని కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. అండ్ ఈ ప్లస్ సింబల్ అనేది మనం ఏం చేస్తున్నామంటే స్ట్రింగ్ కాంకాటినేషన్ కోసం యూజ్ చేస్తున్నాము. సో, ఫైనల్‌గా థాంక్ యూ. నెక్స్ట్ కాన్సెప్ట్‌లో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.